మెగా కోడలు లావణ్య త్రిపాఠి త్వరలోనే బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఈ క్రమంలో అందుకు కావలసినవన్నీ సిద్ధం చేసుకుంటున్నారు. రీసెంట్గానే భర్త వరుణ్ తేజ్తో కలిసి దుబాయ్ వెళ్ళిన సంగతి తెలిసిందే. బేబీ కోసం షాపింగ్ పూర్తి కూడా చేసుకున్నారు. తిరిగి హైదరాబాద్ కూడా వచ్చేశారు. ఆ క్రమంలోనే తొలిసారి ఆమె బేబీ బంప్స్తో కెమెరా కంటికి కనిపించారు. ఆ ఫోటోలు వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. మెగా ఫ్యామిలీకి చెందిన వరుణ్ తేజ్తో మిస్టర్ అంతరిక్షం సినిమాలో చేసి లావణ్య త్రిపాఠి అతడితోనే ప్రేమలో పడ్డారు. దాదాపు 6 ఏళ్ల పాటు వీరిద్దరూ లవ్ ట్రాక్ నడిపించారు. కానీ ఎక్కడ ఈ విషయం బయట పెట్టకుండా జాగ్రత్త పడ్డారు. అలా పెద్దల్ని ఒప్పించి 2023 నవంబర్లో పెళ్లి చేసుకున్నారు. గత నెల మేలో వీళ్ళు తల్లిదండ్రులు కాబోతున్న విషయం అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు పుట్టబోయే బేబీ కోసం షాపింగ్ కూడా పూర్తి చేసి హైదరాబాదు వచ్చేశారు. లావణ్య త్రిపాఠి విషయానికి వస్తే ఉత్తరప్రదేశ్కి చెందిన ఈమె అందాల రాక్షసి సినిమాతో హీరోయిన్గా పరిచయమయ్యారు. తర్వాత తెలుగుతో పాటు తమిళంలో పలు చిత్రాల్లో చేశారు. భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్నాయన, దూసుకెళ్తా తదితర సినిమాల్లో లావణ్యకు మంచి పేరు తీసుకొచ్చాయి. కానీ గత కొన్నేళ్లుగా చేసిన మూవీస్ మాత్రం బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆడలేదు. ప్రస్తుతం ఆమె చేతిలో సత్య లీలావతి, టనల్ అనే సినిమాలు ఉన్నాయి. వీటి ఘాటింగ్ అయితే మొత్తానికి పూర్తి చేసినట్టు ఉంది. త్వరలోనే ఇవి కూడా రిలీజ్ కావచ్చు. వరుణ్ తేజ్ మ్యారేజ్ కన్నా ముందు ఒంటరిగా ఉండేవారట. అదే అలవాటు అయిపోయిందట. కానీ వరుణ్ తేజ్ వచ్చిన తర్వాత లైఫ్ మొత్తం మారిపోయింది. అతను నన్ను అమ్మలా చూసుకుంటున్నాడు. నాకు టైంకు మెడిసిన్ ఇస్తాడు, చేతితో తినిపిస్తాడు. నేను ఎప్పుడూ ఎవరికి తినిపించలేదు. నేను అడగకపోయినా తను నా కోసం అన్నీ చేస్తాడు అని లావణ్య చెప్పారు. తనకు ఆడపిల్ల పుడితే రామ్ చరణే పేరు పెట్టాలంటూ క్యూట్గా అడిగారు కూడా. కానీ సోషల్ మీడియాలో మాత్రం కవల పిల్లలు పుడతారంటూ తెగ వైరల్ అవుతుంది. అయితే లావణ్య త్రిపాఠికి కవలలు పుడతారా లేదో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.